హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలో సింహరాశి వారి గురించి తెలుసుకుందాం. వీరికి ఫిబ్రవరి 21వ తేదీన శుక్రవారం రోజునైతే మీరు అవునన్నా కాదన్నా 100% జరగబోయేది ఇదే. శ్రీ ఆదిశక్తి అమ్మవారి జ్యోతిష్యాలయం గురుజీ గణపతి గారు ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. ప్రేమించిన వారు దూరం అవ్వటం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య మనస్పర్ధాలు, పెండ్లి కుదరకపోవడం, విద్య, ఉద్యోగం, వ్యాపారం, చెడు ప్రయోగ నివారణ మొదలగు ఎటువంటి సమస్యలకైనా సరే పరిష్కారం చూపగలరు. స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలున్నా నమ్మకంతో కాల్ చేయండి. వీరి ఫోన్ నెంబర్ 7989601691. మీకు ఎలాంటి సమస్యలున్నా సరే 24 గంటల్లో పరిష్కారం లభించును. ఇక వీడియోలోకి వెళ్తే గనక ఈ సింహరాశి వారికి ఏం జరుగుతుంది, అలాగే వీరి గోచార ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, పూర్తి అంశాలని మన ఛానల్లో స్పష్టంగా తెలుసుకుందాం. అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి, వీడియో పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సింహరాశి అనేది రాశి చక్రంలో 5వ రాశి. మక 1, 2, 3, 4 పాదాలు, ముప్ప 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర 1వ పాదంలో జన్మించిన వ్యక్తులని సింహరాశిగా పరిగణిస్తూ ఉంటారు. ఈ రాశ్యాధిపతి వచ్చేసి సూర్యుడు. ఇక వీరి వ్యక్తిత్వాన్ని మనం గమనించినట్లయితే వీరు సంఘంలో మంచి పేరు ప్రతిష్టలు కలిగి ఉంటాయి. వీరు నిజాయితీగా కూడా ఉంటారు. వీరి డబ్బును పెద్దగా ఇష్టపడరు. ఎప్పుడు కూడా చిరునవ్వుతో ఉండే వీరికి కోపం కూడా అంత తొందరగానే వస్తుంది. తమ గురించి తప్పుగా మాట్లాడడం వీరికి అస్సలు ఇష్టం ఉండదు. వీరు ఎప్పుడు కూడా ఇతరుల గురించి ఆలోచించినప్పుడు కూడా వారి జీవితాలు కూడా ఎప్పుడు కూడా మంచిగా మార్చడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. కొన్నిసార్లు వారు తమ అభిప్రాయాలను ఇతరులపై రుద్దడానికి కూడా ఇష్టపడరు. అధికమైనటువంటి విశ్వాసం మరియు ఆలోచనలో దృఢమైనటువంటి ఆత్మగౌరవం ఈ సింహరాశి వారికి చెందిన వారికి ఎక్కువగా ఉంటాయని చెప్పుకోవచ్చు. ఇతరులను నవ్వించడం, ఆత్మవిశ్వాసంతో వ్యవహరించడానికి, సంతోషంగా ఉండటానికి, వారి యొక్క భాగస్వామికి వారి కొత్త మార్గాలను కూడా చూపడానికి వీరు ముందుంటారు. అయితే ఈరోజు గనక ఈ యొక్క సింహరాశి వారికి జాతకం ప్రకారం మనం చూసుకున్నట్లయితే గనక ఆలోచించి చౌకచక్యంతో నిర్ణయాలు తీసుకొని వాటికి పరిష్కార మార్గాన్ని సాధించేసి ముందు విజయాలను సాధించగలుగుతారు. అలాగే వీరి యొక్క జీవితంలో ఒడిదుడుకులు కూడా ఎక్కువగానే ఉంటాయి. ఇక ఇదే కాకుండా భారమైనటువంటి కుటుంబ విషయాలు కూడా వీరికి ఎక్కువగా ఉంటాయి. అయితే వీరికి ఫిబ్రవరి 21వ తేదీన అలాగే శుక్రవారం రోజున వీరికి ఏం జరగబోతుందో ఇప్పుడు మన ఛానల్లో స్పష్టంగా తెలుసుకుందాం. ఈ సింహరాశి వారికి ఈరోజు సామాన్యంగా ఉంటుంది. కొన్ని సంఘటనలు తీవ్రమైన మానసిక ఒత్తిడికి కారణం అవుతాయి. వృత్తి వ్యాపారంలో శ్రమ అనేది పెరుగుతుంది. అలాగే ఈ రాశి వారికి ఈరోజు శుభకరంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. అలాగే ఈ సింహరాశి వారు ఎవరైతే ఉన్నారో వీరు పెద్దల మాటలపై గౌరవం ఉంచాలి. త్వరపడి నిర్ణయాలు చేయకండి. బంధుమిత్రుల సహకారం మీకైతే ఈ రోజున ఉంటుంది. ఆర్థికంగా ఉన్నత స్థానానికి చేరుకుంటారు. ఉద్యోగాల్లో హోదా కూడా పెరుగుతుంది. ఓ శుభవార్త ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. అలాగే మనసే జీవితాన్ని ప్రధాన ద్వారం. మంచి చెడు ఏదైనా మనసు ద్వారానే కదా అనుభవానికి వచ్చింది. అదే జీవితంలో సమస్యలను, అనుభూతాలను పరీక్షించగలుగుతూ కుటుంబంలోని ఏదైనా అనారోగ్యం గురి అయితే మీరు ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటారు. మీరు ఈ సమయంలో డబ్బు కంటే మీ కుటుంబానికి ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉంటుంది. మీరు మరి ఉదారంగా ఉంటే మీకు బాగా దగ్గరి వారు, మీ యొక్క సన్నిహితులు అదే అలుసుగా తీసుకోవచ్చు. ఒక్కసారి మీరు మీ యొక్క డాక్టర్ల సలహా కూడా తీసుకుంటే మీకు ఇంకేం ప్రాబ్లమ్స్ ఉండవు. ఇక మీ ప్రేమ బంధం అద్భుతంగా మారిపోతుంది. అన్ని అనుభూతిలో చెందుతుంది. ఈ రాశివారు తోబుట్లతో పాటు సినిమాకి కానీ, మ్యాచ్లకు కానీ, ఇలా వినోదాలకు ప్రదేశాలకు వెళ్ళగలుగుతారు. ఇక మీ మధ్య సంబంధం, బాంధవ్యాలు పెరుగుతాయి. మీ వైవాహిక జీవితంలో ఈరోజు మీకు అద్భుతమైనటువంటి రోజుగా మిగిలిపోతుంది. మీ భాగస్వామి అందమైన జీవితంలో గుర్తుండే రోజుగా మారిపోతుంది. మీకు ఈ రోజునైతే కొంతమేరకు అద్భుతంగా ఉండడానికైతే
ఈరోజు మీకు ఉంటుంది. ఇక ఈ సింహరాశి వారు కొంచెం దాన ధర్మాలు చేయటం వల్ల మీ యొక్క దోషాలు అనేవి కూడా తొలగిపోతాయి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీరు ఎక్కడున్నా సరే వెంటనే చూడండి. మీ యొక్క గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి అనేది మీరు ఈ వీడియోలో తప్పకుండా తెలుసుకోండి.